హలో ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రేపటి కోసం ఏవైతే ఇంట్రాడే కోసం స్టాక్ ట్రేడ్ చేయాలో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ స్టాక్ మనం ఇప్పుడు చూసామంటే ఐసీఐసీ బ్యాంక్. ఐసీఐసీ బ్యాంక్‌ని రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. ద రీజన్ ఎందుకంటే మనం ఇక్కడ చూసామంటే ఇదైతే ఈ స్టాక్ ప్రైస్ ఉందో ఒక మంచి అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడి నుంచి అంటే ఏదైతే ఈ బ్రేక్‌ఔట్ ఇచ్చిందో, బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఒక సపోర్ట్ అనేది తీసుకుంది. సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ కాబోతుంది. అండ్ ఎగ్జాక్ట్‌లీ మనం ఇక్కడ చూసామంటే ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఒక కంటిన్యూయస్‌గా ఒక అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్ ఉన్న తర్వాత ఇక్కడ కూడా ఒక రీట్రేస్‌మెంట్ తీసుకొని కంటిన్యూ కాబోతుంది. అండ్ ఏదైతే దీని హై ఉందో ఈ హై దగ్గర బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత 1 డే పాజ్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ డే ఈరోజు ఏమైందంటే బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఒకవేళ ఇది రేపు గనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని హై అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇంకాస్త వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంది. అండ్ రేపు ఒక బుల్లిష్ క్యాండిల్ రావచ్చు. దానికోసం మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఒకవేళ ఇది మార్నింగ్‌లోనే మంచి అప్ ట్రెండ్ ఇచ్చిందనుకోండి ట్రైల్ చేసుకొని, ఎందుకంటే మేబీ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ రివర్స్ కావచ్చు. సో, దీంట్లో మనం రేపు బయింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. సో, డెఫినైట్‌లీ మీరు బయింగ్ కోసం ఏదైనా స్టాక్ చేయాలనుకుంటే దీన్ని వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే ఐఓసీ. ఐఓసీని రేపు మనం సెల్లింగ్ కోసం ట్రేడ్ తీసుకోబోతున్నాం. ద రీజన్ ఎందుకంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఒక సెల్లింగ్‌లో కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు చూసారంటే దీని లో అనేది బ్రేక్ అయింది. అగైన్ అక్కడి దాకా వెళ్లి ఒక రెసిస్టెన్స్ తీసుకొని అగైన్ ఇది కంటిన్యూ కాబోతుంది. ఒకవేళ ఈ స్టాక్ అనేది మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ కావాలంటే డెఫినైట్‌లీ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయిందంటే ఈసారి ఈ లో కూడా బ్రేక్ అవుతుందని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దానికోసం ఈ స్టాక్‌ని మనం రేపు సెల్లింగ్ కోసం ట్రేడ్ చేయొచ్చు. సో, సెల్లింగ్ కోసం ఏదైనా స్టాక్ పెట్టుకున్నారంటే డెఫినెట్‌లీ దీన్ని కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే అదాని పోర్ట్స్. అదాని పోర్ట్స్‌లో కూడా మనం సెల్లింగ్ కోసమే ట్రేడ్ తీసుకోబోతున్నాం. ద రీజన్ ఎందుకంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ అనేది ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. రైట్. ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఎగ్జాక్ట్‌లీ అక్కడికి వెళ్లి ఒక రెసిస్టెన్స్ తీసుకొని అగైన్ ఇది కంటిన్యూ కాబోతుంది. సో, ఇక్కడ ఏదైతే లో ఉందో ఈ లో దాకా అగైన్ రీట్రేస్ కావడానికి రావచ్చని చెప్పి మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్టాక్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో అనేది బ్రేక్ డౌన్ అయిందంటే డెఫినైట్‌లీ దీంట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఒకవేళ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిందంటే దీన్ని ఇగ్నోర్ చేయండి. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి కిందకైతే మాత్రం దీంట్లో సెల్లింగ్ కోసం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ సమ్‌వేర్ ఇక్కడ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా పర్టిక్యులర్‌గా స్టాక్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు డెఫినెట్‌లీ రిప్లై ఇస్తాను. అండ్ ఇవాల్టితో ఇంతే, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.